మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి 25వ తేదీన రథసప్తమి పండుగ రాబోతోంది. ఈసారి ఈ పండుగ ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారం అన్న రథసప్తమి తిథి అన్న సూర్యుడికి చాలా ఇష్టం. ఈ రెండు ఇలా కలిసి రావటం చాలా అరుదు, చాలా విశేషం. ఇది 100 ఏళ్లకు వస్తున్న గొప్ప యోగం. ఈ రోజున సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రయాణాన్ని వేగవంతం చేస్తాడు. ఈ విశ్వానికి ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఆయన లేనిదే సృష్టి లేదు, జీవం లేదు. అటువంటి సూర్యనారాయణమూర్తి జన్మించిన ఈ రథసప్తమి నాడు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక దరిద్రుడైనా సరే కుబేరుడు అవుతాడు. ఎందుకంటే మందార చెట్టు అనేది ఒక సామాన్యమైన మొక్క కాదు. ఇది సాక్షాత్తు ఒక దేవతా వృక్షం. హిందూ ధర్మంలో మందార చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం సముద్ర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన అనేక పవిత్ర వస్తువులలో మందార చెట్టు కూడా ఒకటి. అందుకే దీనిని వృక్షరాజము అని పిలుస్తారు. మందార చెట్టు సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి మరియు ఐశ్వర్య ప్రధాయిని అయిన మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది. ఎరుపు రంగు మందార పూలు లేనిదే అమ్మవారి పూజ సంపూర్ణం కాదు. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు పెరుగుతుందో ఆ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని, అక్కడ దుష్ట శక్తులు అడుగు పెట్టలేవని శాస్త్రం చెప్తుంది. మందార చెట్టు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఒక అద్భుతమైన ఔషధగనే. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ చెట్టు ఆకులు మరియు పూలలో మానవ శరీరానికి అవసరమైన ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడే వారికి మందార ఆకులు ఒక వరప్రసాదం. మందార ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించటం వల్ల జుట్టుకు కావలసిన సహజమైన పోషణ అందుతుంది. దీనివల్ల జుట్టు రాలటం తగ్గటమే కాకుండా చాలా ఒత్తుగా, నల్లగా మరియు కాంతివంతంగా పెరుగుతుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడటంలో మందార ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే చర్మ వ్యాధులకు, రక్తపోటును అదుపు చేయడానికి కూడా ఈ చెట్టు భాగాలు ఎంతో సహాయపడతాయి. మందార పూలతో చేసిన టీ తాగటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇంతటి అద్భుత గుణాలు ఉన్నాయి కాబట్టే మందార వృక్షాన్ని మన పెద్దలు పూజిస్తారు. మందార చెట్టును తాగటం వల్ల మన శరీరంలోని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మరి ఇంతకీ ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఆకుతో రథసప్తమి నాడు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే రథసప్తమి రోజు ఆవుకు ఏ ఆహారం పెడితే సంవత్సరం అంతా కలిసి వస్తుంది, ఈరోజు మనం ఏ ఆకు తింటే ఆయుష్ పెరుగుతుంది, ఈరోజు ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కింద కామెంట్ బాక్స్లో ఓం సూర్య నారాయణాయ నమః అని భక్తితో కామెంట్ చేయండి. సూర్యదేవుడి ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కుబేరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందనే నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవేమిటి అంటే, ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కొయ్యకూడదు. ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు, నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. అంతేకాదు ఈ రథసప్తమి రోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్రలేవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకుని ఉండకూడదు. మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు, కానీ ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథసప్తమి స్నానం చేయాలి. ఈరోజు సూర్యోదయమైన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి. అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. దుష్ట ఆలోచనలు చేయకూడదు. దరిద్రం కలుగుతుంది. ధన నష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి.
అలా పొంగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించారో వారి ఇంట్లో దరిద్రలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుని మందేహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆతిథ్య హృదయం, సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు 4 దోశలతో నీరు వదిలి ఆజ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆర్జ్యం వదలండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుని చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఒక ఆకును తినాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని పండుగలు మాత్రం కేవలం ఆచారాల కోసమే కాదు, మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ను కాపాడటం కోసమే పెద్దలు ఏర్పాటు చేశారు. అలాంటి అద్భుతమైన పర్వదినమే ఈ రథసప్తమి. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి జన్మదినంగా భావించే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా 1000 రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రం ఘోషించి చెప్తోంది. ఈ విశేషమైన రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైన ఆకును ప్రసాదంగా స్వీకరించాలి అని పెద్దలు చెప్పారు. మరి ఆ ఆకు ఏమిటంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన సూర్యభగవానుడి శక్తిని నింపుకున్న రేగి ఆకు. రథసప్తమి నాడు తల మీద జిల్లేడు ఆకులతో పాటు రేగి ఆకులను పెట్టుకుని స్నానం చేయటం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ రోజున రేగి ఆకును తినటం వల్ల కలిగే ఫలితాలు ఎంతో రహస్యమైనవి మరియు శక్తివంతమైనవి. సూర్యుడు అంటేనే ఆరోగ్య ప్రదాత. రథసప్తమి రోజున సూర్యకిరణాల్లో ఉండే అమృత ధారలను గ్రహించే గుణం ప్రకృతిలో కేవలం కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది. అందులో ప్రధానమైనది ఈ దేశవాళీ రేగి చెట్టు. ఈ రోజున రేగి ఆకును తినటం వల్ల శరీరంలో ఉండే సమస్త రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన ఋషులు అందించిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం. రథసప్తమి నాడు ఈ ఆకును తినటం వల్ల వచ్చే ఏడాది వరకు శరీరానికి ఎటువంటి రోగాలు రాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఆకును తినటం వల్ల కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే ఆయుష్ పెరగటం. ఈ రోజుల్లో అకాల మరణాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన దోషాలు పోవాలన్నా, మృత్యుగండాలు తొలగిపోవాలన్నా రథసప్తమి రోజు రేగి ఆకును తినాల్సిందే. ఎవరైతే ఈ ఆకును భక్తితో తింటారో వారి ఆయుష్ వృద్ధి చెందుతుందని, అకాల మరణం దరిచేరదని పురాణాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అంటే ఈ ఆకు మనిషి దేహాన్ని వజ్రంలా మార్చటమే కాదు, ఆ వజ్రానికి గట్టి రక్షణను కూడా ఇస్తుందన్నమాట. ఇక ఆరోగ్యంతో పాటు అందరూ కోరుకునేది ఐశ్వర్యం. ఈ రేగాకును తినటం వల్ల మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ మీలోనికి ప్రవేశిస్తుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు అపర కుబేరులు అయ్యే యోగం కలుగుతుంది. మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, గ్రహాలు అనుకూలించకపోయినా సరే ఈ ఒక్క ఆకు తినటం వల్ల అవన్నీ సర్దుకుంటాయి. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అనేవి లేకుండా సమస్యలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే ధైర్యము, శక్తి మీకు ఈ ప్రసాదం ద్వారా లభిస్తుంది. అయితే ఇక్కడ మనం వాడుకోవలసినవి కేవలం దేశవాళీ చిన్న రేగిపండు ఆకులు మాత్రమే. పెద్ద హైబ్రిడ్ రేగి చెట్టు ఆకులు కాకుండా మన గ్రామాలలో పొలాల గట్ల మీద దొరికే చిన్న ముళ్ళ చెట్టు ఆకులను మాత్రమే మనం వాడాలి. ఈ ఆకులు చాలా చిన్నవిగా, దాదాపుగా ఒక చిన్న చాక్లెట్ అంత సైజులో ఉంటాయి. ఈ ఆకులోనే ఔషధ గుణాలు, దైవిక శక్తి ఎక్కువగా ఉంటాయి. కనుక రథసప్తమి రోజు ఉదయాన్నే ఈ ఆకులను సేకరించుకోండి. ఆకులను తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో సూర్యనారాయణ మూర్తి లేదా విష్ణుమూర్తి పటం ముందు ఉంచాలి. ఒకవేళ ఫోటో లేకపోతే సూర్య భగవానుని మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి.
స్వామి, మాకు ఉన్న అనారోగ్యాలు పోవాలి, మా కుటుంబానికి రక్షణగా ఉండాలి. ఈ ఆకును అమృతంలా మార్చి మాకు ప్రసాదించు అని ప్రార్థించండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ ఆకులను తీసి ప్రసాదంగా ఇంటి సభ్యులందరికీ పంచాలి. రేగి ఆకు తినదగిన విధంగానే ఉంటుంది. ఒకవేళ పచ్చి ఆకు తినలేకపోతే దానిపై చిటికెడు పంచదార లేదా బెల్లం ముక్క లేదా కొంచెం తేనె వేసుకొని నమిలి మింగేయవచ్చు. లేదంటే ఆ ఆకును నూరి చిన్న ఉండలాగా చేసి ఆ ఉండను టాబ్లెట్ లాగా చేసుకొని గొంతులో వేసుకొని మింగేయండి. ఇలా ఈరోజు ఈ ఆకు తింటే చాలా మంచిది. ఈ రేగి ఆకు రసం రక్తంలో కలవటం వల్ల నాడులు శుద్ధి అయి శరీరానికి వజ్రతుల్యమైన బలం చేకూరుతుంది. మీ ఒంట్లోని రోగాలన్నీ పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యు దోషాలు పోతాయి, రాజయోగం పడుతుంది. ఇక మీరు అపర కోటీశ్వర్లుగా మారిపోతారు. ఈ ఆకుతో పాటు ఈ రోజున సూర్యుడికి నివేదించిన పరమాన్నాన్ని కూడా స్వీకరిస్తే ఆ సూర్యభగవానుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. నమ్మకమే మనకు బలం. కాబట్టి ఈ రథసప్తమి రోజున తప్పకుండా ఈ రేగి ఆకును తిని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందండి. మహిమగల గోవును రథసప్తమి రోజు సేవించటం అంటే సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తిని సేవించటమే. రథసప్తమి రోజు సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అట్టి సూర్యుడికి అత్యంత ఇష్టమైన ప్రాణి గోవు. కాబట్టి రథసప్తమి రోజు గోవుకు చేసే సేవ నేరుగా ఆదిత్యుడికి చేరుతుంది. ఈ రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం 6 గంటల లోపు మీకు ఎక్కడ గోవు కనిపించినా సరే, అది మీ ఇంటి ముందే కావచ్చు, లేదా ఏదైనా గోశాలలో కావచ్చు, లేదా రోడ్డు మీద కావచ్చు, ఆ గోవు దగ్గరకు వెళ్ళండి. ఈరోజు మీరు కొన్ని ఎర్రటి రంగు పదార్థాలను ఆవుకు తినిపించాలి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ప్రాణం. అందుకే రథసప్తమి రోజు ఎర్రటి పదార్థాలను గోమాతకు పెట్టడం వల్ల సూర్య అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మీరు ముందు గోవు దగ్గరకు వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని ఎర్రటి టమాటోలు కానీ, యాపిల్ పండ్లు కానీ, దానిమ్మ గింజలు కానీ, లేదా దుంపల్లో ఎర్రగా ఉండే చిలకడ దుంపలు వంటివి తినిపించండి. మీరు మీ చేతులతో ఆ ఎర్రటి పళ్ళను కానీ, కూరగాయలను కానీ ఆవుకు తినిపించేటప్పుడు మనసులో మీకు ఉన్న కష్టాలన్నీ చెప్పుకోండి. ఆవు తింటున్నప్పుడు ఆమె ముఖం వైపు చూస్తూ ఆమెను స్మృశిస్తూ ఉండాలి. ఇలా తినిపించిన తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒక మాట అనడం. అవును, ఆ గోమాత వైపు చూస్తూ 11 సార్లు భక్తితో ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం సామాన్యమైనది కాదు. ఇందులో భగవంతుడి నామం ఉంది, గోమాత నామం ఉంది. ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ మంత్రం చదవటం వల్ల మీ వంశంలో ఉన్న పితృదోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. జాతకంలో కుజదోషం ఉన్న, సూర్యగ్రహ దోషం ఉన్న ఈ మంత్రం వల్ల శాంతి కలుగుతుంది. కనుక ఈ రథసప్తమి రోజు మీరు ఇలా గోవుకు ఎర్రటి పదార్థాలు తినిపించి ఈ మంత్రాన్ని చదవండి. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యము, సుగుణవంతులైన సంతానం, ఇంట్లో గొడవలు లేని ప్రశాంతత, గౌరవం, ఇవన్నీ ఐశ్వర్యమే. మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు రథసప్తమి రోజు తప్పకుండా ఈ ఆహారాన్ని ఆవుకు తినిపించండి. అప్పులు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవును తాకి నమస్కరించుకోవటం వల్ల ఆవు నుండి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎంతో కాలంగా తీరని కోరికలు ఉన్నవారు ఈరోజు ఆహారం పెట్టిన తర్వాత గోమాత చెవిలో తమ కోరికను చెప్పుకుంటే అది నేరుగా ఆ పరమాత్మకు చేరుతుంది. రథసప్తమి అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప తిథి. అటువంటి రోజున గోమాతను నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా గోవులు ఉంటే చూడండి, లేదా ఏదైనా గోశాలకు వెళ్ళి మీ కర్తవ్యానుసారం కొన్ని కేజీల టమోటోలు కానీ, పండ్లు కానీ కొని ఇవ్వండి. మీరు పెట్టే ఆ చిన్న ఆహారం ఆవు ఆకలిని తీర్చడమే కాకుండా మీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి సూర్యకాంతి లాంటి వెలుగును నింపుతుంది. ఆవు కళ్ళల్లో ఉండే కరుణ మనల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతుంది. కాబట్టి రథసప్తమి నాడు మర్చిపోకుండా గోవుకు ఎర్రటి రంగులో ఉండే కూరగాయలు కానీ, పండ్లు కానీ తినిపించండి.
సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక అసలు విషయంలోనికి వస్తే మందార ఆకుకు మన జీవితంలోని కష్టాలను తుడిచిపెట్టి ధనలాభాన్ని కలిగించే ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది. రథసప్తమి రోజున సూర్యరశ్మికి ఉండే ప్రత్యేక తరంగాలను మందార ఆకు గ్రహించి నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకే ఈ రోజున చేసే మందార ఆకు పరిహారం కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరుణ్ణి చేసేంత శక్తిని కలిగి ఉంటుంది. ఈ పరిహారం చేయడానికి మీరు పెద్దగా శ్రమపడనవసరం లేదు, కానీ నియమనిష్టలతో చేయటం చాలా ముఖ్యం. రథసప్తమి రోజున సాయంత్రం 6 గంటల్లోపు మీరు ఈ పనిని పూర్తి చేయాలి. ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మనశ్శాంతిగా మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టుకు 3 సార్లు నమస్కారం చేసుకొని, ఓ మందార వృక్షమా, నా దరిద్రాన్ని తొలగించి నాకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించి ఒక పెద్ద పరిమాణంలో ఉన్న మందార ఆకును కోసుకోండి. ఆకు ఎక్కడా చిరిగిపోయి ఉండకూడదు, పురుగులు తిన్నది కాకూడదు. ఆ ఆకును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలపండి. ఈ పసుపు నీటితో ఆ మందార ఆకును 2 వైపులా శుభ్రంగా కడగాలి. పసుపు లక్ష్మీ స్వరూపం మరియు అది ప్రకృతిలో ఉన్న దోషాలను తొలగించేస్తుంది. ఆ తర్వాత ఆ ఆకును ఒక ప్లేట్లో పద్ధతిగా ఉంచండి. ఇప్పుడు ఆ ఆకు మీద నిండుగా పంచదారను పొయ్యాలి. పంచదార అనేది శుక్రగ్రహానికి చిహ్నం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు మనకు విలాసాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆకు మొత్తం పంచదారతో నిండిపోయేలాగా చూడండి. ఆ తరువాత ఆ పంచదార కుప్ప మీద ఒక వైపున 3 యాలుకలను ఉంచండి. యాలుకలు అంటే మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. ఇవి ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆ ఆకుకు మరోవైపు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా పెట్టండి. దాల్చిన చెక్కకు ఈ విశ్వంలో ఉన్న సంపద తరంగాలను మన వైపుకు తిప్పే వింతైన అయస్కాంత శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకు మధ్యలో అంటే పంచదార కుప్పపైన ఒక హారతి కర్పూరం బిళ్ళను ఉంచండి. ఈ పరిహారంలో మనం వాడిన ప్రతి పదార్థానికి ఒక గొప్ప అర్థం మరియు శక్తి ఉంది. పంచదార తీపిని మరియు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యాలుకలు ధన ఆకర్షణను కలిగిస్తాయి. దాల్చిన చెక్క ధన ప్రవాహాన్ని పెంచుతుంది. వీటన్నిటినీ పవిత్రమైన మందార ఆకు మీద పెట్టి వెలిగించటం వల్ల ఒక అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇలా సిద్ధం చేసుకున్న ప్లేట్ను జాగ్రత్తగా మీ పూజా గదిలోనికి తీసుకొని వెళ్ళండి. దేవుని పటం ముందు లేదా సూర్యభగవానుడి పటం ముందు ఆ ప్లేట్ను పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికలను, మీకు ఉన్న అప్పుల బాధలను లేదా ఆర్థిక సమస్యలను ఆ భగవంతుడికి విన్నవించుకోండి. నా దరిద్రమంతా ఈ కర్పూరంలాగే కాలిపోవాలి, నా ఇంట్లో మహాలక్ష్మి నిరంతరం కొలువై ఉండాలి అని బలంగా సంకల్పం చేసుకోండి. ఆ కర్పూరం వెలుగు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దహనం చేసేస్తుంది అని భావించండి. కర్పూరం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ ప్లేట్ను అక్కడే వదిలివేయాలి. ఆ ఆకును, దానిపై ఉన్న పదార్థాలను కదిలించకూడదు. ఒక పూర్తి రోజు అంటే మరుసటి రోజు వరకు ఆ ఆకు అక్కడే ఉండాలి. పంచదార ఉన్నందువల్ల చీమలు పట్టే అవకాశం ఉంది, కానీ చీమలు పట్టినా మీరు భయపడకండి. అవి వచ్చినా పర్వాలేదు, ఆకు మాత్రం అక్కడే ఉండాలి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ మందార ఆకును, దానిపై ఉన్న పంచదార, యాలుకలు, దాల్చిన చెక్కతో సహా చాలా జాగ్రత్తగా ఒక పేపర్లో లేదా కవర్లో తీసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా 3 రోడ్లు కలిసే చోట లేదా 4 రోడ్లు కలిసే చోట పడేయాలి. వేరే ఎక్కడ అంటే చెత్త కుండీల్లోనో లేదా నేలల్లోనో వేయకూడదు. రోడ్లు కలిసే చోట వేయటం వల్ల మీకు ఉన్న దరిద్రము, గ్రహదోషాలు ఆ దారి వెంట వెళ్ళిపోయే వారికి లేదా గాలికి కొట్టుకుపోతాయని, మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారం అంతా శక్తివంతమైనది. దీనిని చేయటం వల్ల మీకు తెలియని ఒక మానసిక ప్రశాంతత లభిస్తుంది. రథసప్తమి నాడు సూర్యభగవానుని శక్తి, మందార ఆకులోని దైవత్వము కలిసి మీ జాతక దోషాలను తొలగించేస్తాయి. కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ చిన్న పని చేయటం వల్ల కుబేరులవుతారు అన్న మాటలో ఎటువంటి సందేహము లేదు. ధనం రాకడ పెరుగుతుంది, నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఇది కేవలం ఒక ఆకు కాదు, మీ అదృష్టాన్ని మార్చేసే సాధనం. మందార ఆకుకు ఉన్న ఆకర్షణ శక్తి మరే ఇతర ఆకుకు ఉండదు. అందుకే రథసప్తమి రోజున ఈ పరిహారాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాటించండి. మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి సూర్యకాంతి లాంటి వెలుగులు నిండాలని ఆశిస్తూ ఉన్నాను. వద్దన్నా డబ్బు వచ్చే ఈ అద్భుతమైన రహస్యాన్ని పాటించి ఫలితాలను మీరే గమనించండి. చాలామంది ఈ పరిహారాన్ని పాటించి ఆర్థికంగా స్థిరపడ్డారు. మీ నమ్మకమే మీ పెట్టుబడి. ఈ రథసప్తమి రోజును అస్సలు వదులుకోకండి. పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ మందార ఆకు పరిహారం చేయండి.
మీరు ఖచ్చితంగా కుబేరుడిలా మారిపోతారు. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం మందార చెట్టు. దానిని ఉపయోగించుకొని మన జీవితాలను సుఖమయం చేసుకుందాం. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునేనని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాడు బంగారమును కానీ, వెండిని కానీ, రాగిని కానీ దానం చేయాలి. ఆ రోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి. రథసప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించటం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. సూర్య భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలంగాను, రాత్రివేళల్లో నిద్ర సూక్తంగానూ ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాణిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవానిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞానాన్ని పారద్రోలేవానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. సప్తస్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. రథ సప్తమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. రథ సప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు. సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథ సప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా చెప్తారు. ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి. ఈ రోజున రథాలను ఊరేగిస్తారు. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయసన్నాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్లను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు. తరువాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు. ఈ 2 చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను, 7 రేగి ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనినే రథసప్తమి స్నానం అంటారు. అలాగే రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడుకాయలతో, చీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుడిని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు.
ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృత తుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు కొంతమంది, బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది. ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వెయ్యాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు ఏమీ వెయ్యకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.